నిరంతరం శ్రమించే ఆయన తత్వం రాష్ట్ర భవిష్యత్తుని ముందుగానే ఊహించి అందుకు వర్తమానంలో మంచి మార్గాన్ని ఎంచుకోగల దార్శనికత్వం వెరసి సాటిరాని వారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో మొత్తం గర్వించదగ్గ మరో ప్రపంచం అవ్వాలి అనే ఆయన సంకల్పం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. అందరికీ నమస్కారాలు. గట్టిగా చెప్పాలి. జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లి, తెలుగు తల్లికి. చాలా సంతోషం. మీ అభిమానం చూస్తా ఉంటే కోడూరు ఈరోజు దద్దరిల్లిపోయింది. మీరందరూ ఒకటి కోరారు, మా కోడూరుని తిరుపతి జిల్లాలో చేర్చమని మీ కోరిక నెరవేర్చామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవునని. ఈరోజు మనందరం ఒక పవిత్రమైన కార్యక్రమం, గ్రామాల్ని ముఖ చిత్రాల్ని మార్చే కార్యక్రమం. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశానికి మొత్తం ఆదర్శమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మనందరి మామ, దేశానికి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గట్టిగా చెప్పండి, మనందరికీ మామ అని గట్టిగా చెప్పండి. 4వ ముఖ్యమంత్రి, సాదా సీదాగా ఉంటాడు, ఎప్పుడూ ఓటమి ఎరగలేదు, భవిష్యత్తులో కూడా ఓడిపోడు. ఇప్పుడే మీరు చూశారు, ప్రజల మనిషి, అందరి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి గట్టిగా